ఆకుకూరలు, స్వీట్ కార్న్ అండ్ పన్నీర్ తో చాలా హెల్దీ పులావ్ చేశాను. విటమిన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. లంచ్ బాక్స్ రెసిపీగా కూడా చేసేసుకోవచ్చు. లెట్ స్టార్ట్. ఫస్ట్ మరుగుతున్న నీళ్ళల్లో ఒక కట్ట పాలకూరాకులు, ఒక కట్ట తోటకూరాకులు, ఒక కట్ట గోంగూరాకులు వేసి స్టవ్ ఆపేసి ఒక 2 నిమిషాలు ఇలా వేడి నీళ్ళలో ఉండనిచ్చి తర్వాత తీసేసి మిక్సర్ జార్ లో వేసుకుని అదే జార్ లో అరకప్పు పుదీనా, అరకప్పు కొత్తిమీర, 5-6 లేదా మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకుని లైట్ గా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒక తరిగిన ఉల్లిపాయ కూడా వేసి ఉల్లిపాయ బాగా వేగనివ్వాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని అరకప్పు బఠానీ, అరకప్పు స్వీట్ కార్న్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా వేసేసి ఇంకో గ్లాసు వాటర్ పోసుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్ కూడా 1 గ్లాస్ ఉంటుందండి. సో టోటల్ 2 గ్లాసులు అన్నమాట. ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి నీటిని ఒక 5 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత 1 గ్లాసు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ కూడా యాడ్ చేసుకుని అంతా కలిపి మూత పెట్టకుండా 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ రైస్ పూర్తిగా ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలండి. మూత పెడితే ఇందులో న్యూట్రిషన్ అంతా పోతుంది. సో ఇలా లో ఫ్లేమ్ లో ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేసుకున్నాను. పర్ఫెక్ట్ పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంది. చిన్నపిల్లలు కూడా భలే ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.